ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు అమాత్యులు క్రమంగా మద్దతు కూడగడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స, మంత్రులు ఆనం, రఘువీర, పార్టీ ముఖ్యనేత కేంద్ర మంత్రి చిరంజీవితో సమావేశం కావడం కలకలం రేపుతోంది. ఈ సమావేశంలో తాజా రాజకీయాలు, కొత్త పథకాలపై తీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. అటు ఢిల్లీ వెళ్తున్న బొత్స, డిఎల్, రఘువీర పార్టీ పెద్దలను కలవనున్నారు. రెండు రోజుల క్రితం సమావేశమైన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు రామనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి అదే రోజు రాత్రి కేంద్ర మంత్రి చిరంజీవితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసమ్మతివాదులుగా ముద్రపడిన బొత్స, రాజనరసింహ, డిఎల్ తరచూ భేటీ అవుతున్నారు. వీరితో అడపాదడపా మంత్రి ఆనం కలుస్తున్నారు. సోమవారం నాటి విందు సమావేశంలో రఘువీర కూడా జత కలిశారు. ఇటీవల ముఖ్యమంత్రి ఏకపక్షంగా ప్రవేశపెడుతున్న పథకాల తీరు, లోటుపాట్లపై ఈ భేటీలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని అసమ్మతి సమావేశంగా భావించరాదని, ఇవన్నీ తమ అంతర్గత సమావేశాలని రఘువీర అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చిరంజీవి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆజాద్ కి లేఖ రాశారు. రాష్ట్ర సమన్వయ సంఘంలో ముందుగా ఈ అంశంపై చర్చించి ఉండాల్సిందని, కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. చిరు సన్నిహితుడైన మంత్రి రామచంద్రయ్య కొన్ని రోజులుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవి రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, చిరు, బొత్స సారథ్యంలో ప్రచారం జరిగితే ఎన్నికల్లో విజయం ఖాయమని, చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరుతో అసంతృప్తుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కిరణ్ వైఖరిపై గురువుగా ఉన్న కొందరు మంత్రులు అధిష్టానం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. ఏకపక్ష నిర్ణయాలతో ఎవరినీ కలుపుకుపోవడం లేదని మండిపడుతున్న బొత్స, మంత్రులు డిఎల్, రఘువీర ఢిల్లీకి వెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి రాజనరసింహతో పాటు మంత్రులు డిఎల్, జానారెడ్డి, వట్టి వసంత్ కుమార్ బొత్స నివాసంలో సమావేశమైనప్పటి నుంచి సీఎం, పిసిసి అధ్యక్షుడి మధ్య దూరం మరింత పెరిగింది. బంగారు తల్లి పథకం గురించి తెలియదన్న బొత్స వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ పిలుపు మేరకు హస్తిన వెళ్తున్న బొత్స పనిలో పనిగా పార్టీ రాష్ట్ర వ్యవహారాలపైన చర్చించేందుకు సిద్ధమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి మంత్రులు రఘువీర, సుదర్శన్ రెడ్డి, గంటా, దానం, డీకే అరుణ తదితరులు ముఖ్యమంత్రితో విడివిడిగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వర్గం సైతం అసమ్మతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఈ విషయాలను పార్టీ పెద్దలకు వివరించాలని కూడా వారు భావిస్తున్నట్లు సమాచారం.